తేమ, చలితో కూడిన వాతావరణం ఫలితంగా మన చర్మం పనితీరు ప్రభావితమవుతుంది. ఇది ట్రాన్స్ఎపిడెర్మల్ వాటర్ లాస్ పెరుగుదలకు దారితీస్తుంది. అంటే పొడి చర్మానికి దారితీస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ ప్రభావానికి లోనయ్యేవి పెదవులు. పెదవులు చాలా సున్నితంగా ఉండి త్వరగా డ్రై అయిపోయి పగుళ్లు ఏర్పడి అందవిహీనంగా మారిపోతాయి. మరి చలికాలంలో వీటిపై ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలో, పెదవులు నిగనిగలాడేలా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు ఈ హెల్త్ వీడియోలో చూద్దాం. తేనె మీ పెదాలను తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. పగిలిన పెదాలు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కూడా కాపాడుతుంది. అదనంగా ఇది మీ పెదాల నుంచి పొడి, చనిపోయిన చర్మాన్ని తొలగించగల తేలికపాటి ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. కాబట్టి రోజంతా మీ పెదాలకు సేంద్రియ తేనెను రాసేందుకు ప్రయత్నించండి. వేళ్లతో లేదా కాటన్తో మీరు దీన్ని అప్లై చేయొచ్చు. అలా కాకుండా స్పెషల్గా తేనెతో ఇంట్లోనే కొన్ని లిప్ స్క్రబ్స్ తయారు చేసుకుని వాడొచ్చు. పెదవి స్క్రబ్తో సహా దాదాపు అన్ని స్క్రబ్లలో తేనె హ్యూమెక్టెంటెడ్గా ఉంటుంది. అయితే ఇంట్లోనే తయారు చేసుకునే లిప్ స్క్రబ్ కోసం తేనె, చక్కెర, బాదం నూనెను కలపండి. తేనె స్క్రబ్కి కావాల్సిన పదార్థాలు: చక్కెర 2 స్పూన్లు, తేనె 1 స్పూన్, బాదం నూనె 1 స్పూన్. వీటిని ఓ గిన్నెలో తీసుకుని బాగా కలపండి. ప్రతిరోజు 2 సార్లు పెదాలపై అప్లై చేయండి. గాలి చొరబడని కంటైనర్లో దీన్ని నిల్వ చేసుకోవచ్చు. ఇక తేనె కొబ్బరి స్క్రబ్. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, తేనెను కలిపి ఈ స్క్రబ్ చేస్తారు. ఇది మీ పెదాలకు స్క్రబ్ మాదిరిగానే కాకుండా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. తేనె కొబ్బరి స్క్రబ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తేనె 1 టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్, చక్కెర 1/2 కప్ మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్. ఒక గిన్నెలో తేనె, కొబ్బరి నూనె, చక్కెర, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. దీన్ని గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేసుకుని రోజు రాసుకోవచ్చు. దీనివల్ల లిప్స్ మాయిశ్చరైజ్ అవుతాయి. బ్రౌన్ షుగర్ తేనె స్క్రబ్. ఆలివ్ ఆయిల్, తేనెతో తయారు చేసుకునే హ్యూమెక్టెంట్స్. ఈ లిప్ స్క్రబ్ మీ పెదాలను ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, వాటిని మృదువుగా ఉంచుతుంది. సో దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ షుగర్ 1 టీ స్పూన్, వైట్ షుగర్ 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూన్. వీటన్నిటిని ఓ గిన్నెలో తీసుకుని బాగా కలపండి. అది పేస్ట్ లాగా తయారవుతుంది. ప్రతిరోజు దీన్ని పెదాలపై అప్లై చేసుకోవచ్చు. గాలి చొరబడని కంటైనర్లో దీన్ని నిల్వ చేసుకోండి. మరి ఈ చిట్కాలను ఉపయోగించి ఈ చలికాలంలో మీ పెదాలను జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే మన అందానికి ముఖ్యమైన స్పాట్ మన పెదాలే. సో కీప్ స్మైలింగ్ అండ్ మీ పెదాలని జాగ్రత్తగా చూసుకోండి.